ఒక వ్యవసాయి తన పొలంలో పండిన గుమ్మడికాయని తీసుకొని ఇంటికొచ్చాడు. ఆ గుమ్మడికాయని భార్యకిచ్చి, ఈ గుమ్మడికాయ మన తోటలో వచ్చింది. దీంతో ఒక మంచి రుచికరమైన సాంబారు తయారుచేయి. అలా అని చెప్పి ఆ గుమ్మడికాయని భార్య చేతికిచ్చి వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకున్న భార్య ఆ గుమ్మడికాయని ఓ పక్కన పెట్టింది. అలా వ్యవసాయి భార్యకు చెప్తుండగా ఈ గుమ్మడికాయ విని చాలా బాధపడింది. హోరి దేవుడా, నన్ను ఇంత కష్టపడి పెంచింది ఇలా కోసి కూరండుకోటానికేనా? వీళ్ళకి మనసాక్షే లేదా అని చాలా దిగులు పడిపోయింది. ఒకవేళ నాకే కాళ్ళుంటే గనక నేనిక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయేదాన్ని అని అనుకుంది. నన్ను కోసి పొయ్యి మీద పెట్టి తుకుతుకా కూరొండితే నేనేం కావాలి? ఎలాగైనా సరే నేనిక్కడి నుండి తప్పించుకోవాలి. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఏం అర్థం కావటం లేదు. నాకిప్పుడు కాళ్ళు గనక ఉండుంటే చాలా బాగుండేది. అలా అని తన మనసులోనే అనుకుంది ఆ గుమ్మడికాయ. అనుకున్న మరుక్షణమే తనకి కాళ్ళొచ్చేశాయి. ఆ కాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. సంతోషం తట్టుకోలేకపోయింది. ఆ సంతోషంలో ఎగిరి గంతులేయటం సాగింది. అక్కడి నుండి ఎక్కిరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇక నయ్యో, ఈ మనుషుల బారి నుండి ఎలాగో తప్పించుకున్నాను. ఇంకాసేపు నేను అక్కడ ఉన్నా కూడా నన్ను కూరనుకొని తినేసేవాళ్ళు. అసలు ఏం మనుషులండి వీళ్ళు? వీళ్ళు తినటానికి నేనే దొరికానా అని మనసులో అనుకుంటూ అడవి వైపుగా నడుచుకుంటూ వచ్చింది ఆ గుమ్మడికాయ. తన ముందుకొచ్చి నిలబడింది. గుమ్మడికాయ్, ఏంటి విషయం అని అడిగాడు ఆ మహర్షి. అందుకు ఆ గుమ్మడికాయి, అయ్యా, నేను తోటలా పండిన గుమ్మడికాయని. ఆ తోటమాలి నన్ను తీసుకువెళ్లి కూరొండుకోవాలనుకున్నాడు. హఠాత్తుగా నాకు వాళ్ళు రాగానే నేను పారిపోయి వచ్చేశాను. నన్ను కాపాడండి. మనుషులు ఎందుకిలా ఉన్నారు నాకేం అర్థం కావటం లేదు అని చెప్పింది గుమ్మడికాయ. నన్ను తినకుండా ఉండటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగింది ఆ గుమ్మడికాయ. అది విన్న ఆ మహర్షి, గుమ్మడికాయ్, నువ్వు మాత్రమే కాదు, నీలాంటి చాలా కూరగాయలు కూడా మనుషులు తినడానికే ప్రకృతి పరంగా తయారు చేయబడినవి. వాళ్ళకి నువ్వు ఒక ఆహారం అంతే, ఇంకేం కాదు. ఆహార బంధం అని ఒకటి ఉంది. ఆ విషయం నీకు తెలీదనుకుంటాను. ఒకవేళ మనుషులు నిన్ను తినకపోతే ఆ ఆహార బంధం అనేది పూర్తిగా మారిపోతుంది. అది ప్రకృతికి విరుద్ధమైనది. అలా అని చెప్పాడు ఆ మహర్షి. ఆ గుమ్మడికాయకి ఆ మహర్షి చెప్పింది అర్థమయ్యింది. సరే అయ్యా, అయితే నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది ఆ గుమ్మడికాయ.